సో ప్రియమణి గారు जी सॉरी यस ఓకే हाँ जी बोलिए ఓకే సో చాలా చాలా డిఫరెంట్ రోల్స్లో మిమ్మల్ని కూడా మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో అంటే ఒక హీరోయిన్గా అని కాక ఎన్నో పవర్ఫుల్ రోల్స్, దానిలో చాలా అమాయకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. సో చాలా చూసాం మేము. ఇప్పుడు సరస్వతి మూవీలో ప్రియమణి గారు ఇంకా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. సో చూసిన వాళ్ళ టాక్ ఇది. సో మేము చూసిన ట్రైలర్స్, టీజర్స్ వాటిలో. సో ఈ స్టోరీ మీకు తెలియగానే మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చిందండి. బికాస్ దీంట్లో నాకు స్టోరీ చెప్పేటప్పుడు నేనే బికాస్ ఇట్ ఆల్సో ఈజ్ ద వే యూ నరేట్ ఇట్. ఇప్పుడు అది ఒక 10 minutes అయినా ఒక 2 hours, హౌ ఎవర్ లాంగ్. సో ఆ టైం ఫ్రేమ్లో ఇఫ్ దే కెన్ హోల్డ్ యువర్ అటెన్షన్, ఇఫ్ ద స్టోరీ కెన్ హోల్డ్ యువర్ అటెన్షన్, that itself is half the battle won for an actor. స్క్రిప్ట్ ఉండేసరికి actually because లోపల వస్తుంది, నుంచి you feel like అయ్యో ఏంటి ఎందుకు ఇలా, you feel that from the inside because ఏదో ఒక కొన్ని చోట్లు ఉంటాయి where I mean you don't get connected. సో సరస్వతికి వచ్చేటప్పుడు నాకు స్టోరీ చెప్పిన ఆ 1 hour కానీ 1.5 hours, I don't remember the time thing but I know it was for about an hour and a half for sure. సో అంత డీటెయిల్డ్గా నాకు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క చోట నాకు చాలా నచ్చింది. ఐ సెడ్ ఓకే. సో నేను యాజ్ అన్ యాక్టర్ నేనే కూర్చొని నేనే థింక్ చేశాను కి ఇది బాగుందే, ఓ ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు ఇది వరకు టచ్ చేయలేదు, ఆర్ ప్రెజెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో అవన్నీ ప్రాసెస్ నాకు కూడా వచ్చింది. అండ్ వెంటనే నేను వరు ఫోన్ చేసి నేను చెప్పాను, వరు పాయింట్స్ అన్నీ చాలా బాగుంది, ద స్టోరీ యాజ్ సచ్ ప్యాకేజింగ్ చాలా బాగుంది, మీరు ప్యాకేజ్ చేసి మీరు చెప్పిన విధానమే మీరు తీస్తే ఇట్ వుడ్ రియలీ వర్క్. ఎక్స్ట్రా ఇది లుక్ నౌ అండ్ ఆ తర్వాత నాకు బాంబు పెట్టింది ఇది బేబీ నేనే డైరెక్ట్ చేస్తున్నానని. ఓ ఓకే. సో అగైన్ దట్స్ అన్ యాడెడ్ బోనస్ బికాస్ ఈమె యాక్టర్గా కాబట్టి ఈమెకు తెలుసు. అండ్ ప్రతి ఒక్క పాయింట్కి ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది అండ్ ఏదైనా ఒక అప్డేట్ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పింది ఇది నేను థింక్ చేస్తున్నాను, ఇలా ఉంటుంది, ఇలా బాగుంది. సో ideally she has had this film in her thought process from the time it came on paper and then she came on it and then she said those are diaries happened and then Saraswati was the first film. So ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ఈమె మైండ్ లో ఉంది. సో ఫైనల్ గా పేపర్ కి వచ్చి ఫైనల్ గా when the project came on board she said okay I'm presenting it, I'm coming forward. So ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ షీ సెడ్ నేనే డైరెక్ట్ చేస్తున్నాను. ఐ సెడ్ ఓకే ఐసింగ్ ఆన్ ద కేక్, నేనే డైరెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ గ్రేట్ బికాస్ అన్ యాక్టర్ డూయింగ్ ఇట్ హర్ సెల్ఫ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. I want to ask her a question. When I say I'm directing, you didn't have a little bit doubt also? Initially I did. I want to ask her this question. Yeah, I did. See, anybody for that matter. No, I wanted to ask because it's true. You will have so that. I had the doubt. See, because my main thing was ఇప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ సినిమా అంటే ఇట్స్ అ డిఫరెంట్ వే టు డైరెక్ట్ ఇట్ అండ్ జానర్ టు డైరెక్ట్ ఇట్. బట్ ఇంత ఒక ఇంటెన్స్ ఇమోషనల్ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలంటే ఎవరికైనా ఐఎమ్ షూర్ షీ వుడ్ హావ్ సెడ్ ది థింగ్ దట్ అయ్యో నేను డైరెక్ట్ చేస్తున్నాను, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ. బట్ స్టార్ట్ నుంచి ఈమెకున్న ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. నో నాకు తెలుసు, నాకు స్క్రిప్ట్ తెలుసు, ఐ నో ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. అండ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా లొకేషన్లో వచ్చిన వెంటనే కూడా ఏదైనా డౌట్ ఉంటే దానికి ఒక ఆన్సర్ ఉండేది. బికాస్ సమ్ డైరెక్టర్స్ క్వశ్చన్ అడిగితే దేసే ఓ అవును కదా నేను ఇది థింక్ చేయలేదే, అవును, ఆర్ దే వుడ్ సే ఓకే నాకు కొంచెం టైం ఇవ్వండి, ఐ రీవర్క్ ఆన్ దిస్, నేను ఆ పాయింట్ థింక్ చేసి మీకు చెప్తాను. బట్ యాజ్ యాక్టర్స్ వెన్ వీ హ్యావ్ సెట్కి వచ్చిన వెంటనే ఎందుకు ఇలా చెప్పాలి, ఈమె ఎందుకు ఇలా ఉంది, క్వశ్చన్ అడిగే ముందే చెప్తుంది నేనేం థింక్ చేస్తున్నానంటే ఇది. సో దిస్ ఇస్ వాట్. సో you also feel nice that you know she knows her craft. It is not a cakewalk for, I'm sure it was not very easy for her to you know get these many artists and direct it in the number of days that she has, which is 24 days lo film finish cheyalante it's a big feat for her and for the entire unit. So that's how prepared andru they were. ఈమె మాత్రం కాదు, ద యూనిట్ ఆల్సో, అది లైట్ వాళ్ళు, సెట్ వాళ్ళు, ఆర్ట్ వాళ్ళు, డిఓపి. ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దట్ దే వర్ ఆల్ ఇన్ యూనిటీ. అందరూ ఒక్క సింక్ లో వెళ్ళారు అండ్ ఎవ్రీబడి వర్ దే సెడ్
No, we will do it because it is our project. It is not your project. ఆ ఊరికే వచ్చి అది కాదు. Everybody was so invested correct, in the project. So that was half the battle won for all of us. ఓకే సో